కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా రాబోతున్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహంలో భాగంగా కాంగ్రెస్లోకి కీలక నేతలు చేరుకున్నారు. అయితే నేడు కాంగ్రెస్లో చేరబోతున్న నేతల్లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత పురాణం సతీష్లు కూడా ఉన్నారు. కడియం శ్రీహరి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కడియం కావ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్లు మొదట సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుంటారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీలో చేరబోతున్న నేతలందరికీ కూడా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలకబోతున్నారు. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కనిపిస్తున్నాయి. అయితే ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ఇక మరోవైపు నేతలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, ఇతర పార్టీల నుంచి నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి హడావుడి కూడా మరోవైపు కనిపిస్తూ ఉంది. ఇక పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ప్రజా పరిపాలన చూసి కాంగ్రెస్ పార్టీలోకి పాత నేతలందరూ కూడా సొంత గుడికి చేరుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇటు కేశవరావు సీనియర్ నేత, దాదాపు చాలా ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి నేత, గత తెలంగాణ ఉద్యమంలో ఆయన తెలంగాణ కోసమే బీఆర్ఎస్లోకి వెళ్ళారని కూడా ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. 2-3 రోజుల్లో అటు సమయం దొరికితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో కేశవరావు పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ తాజాగా కొద్దిసేపటి క్రితమే రేవంత్ లైన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఒక్కొక్కరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఎవరైతే ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, రేవంత్ రెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు బట్టి విక్రమార్క నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలకు వలసలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గత వైభవ్ ఇప్పుడు సీనియర్ నేతలు అసలు కేశవరావు లాంటి నేతలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వదులుకున్నందుకు చాలా తప్పిదం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నా సొంత గూటికి వస్తున్నా, కాంగ్రెస్ పార్టీలోనే చస్తా అంటూ కూడా ఆయన చేసినటువంటి ఇవాళ కామెంట్స్ ఇవాళ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపుకు నేతలందరూ కూడా మలుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే మేయర్ రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున మేయర్ వెంట అభిమానులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఆమెతో పాటు విజయలక్ష్మితో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఇక మొత్తం కూడా మేయర్తో పాటు ఇటు జిహెచ్ఎంసీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మేయర్లందరూ, బీఆర్ఎస్ కౌన్సిలర్లందరూ కూడా పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. అయితే మనం చూసే ఇటు కడియం కేశవరావు కొడుకు నిన్న విప్లవ్ అయితే కామెంట్స్ చేయడం జరిగింది. ఇటు మళ్ళీ పునరాలోచించాలి, బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలి అని చెప్పి కూడా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. అయితే కడియం కేశవరెడ్డి మళ్ళొకసారి దీని గురించి ఆలోచిస్తారని అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్లోనే చేరుతారు అనేది మనం ఫిక్స్ అయిపోవచ్చు అంటారు? కాంగ్రెస్లో ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి ఇవాళ ముహూర్తం పెట్టుకున్నారు. కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరు కూడా మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి నివాసానికి రాబోతున్నారు. పెద్ద ఎత్తున వరంగల్ నుంచి కూడా పెద్ద ఎత్తున కడియం శ్రీహరికి సంబంధించిన అభిమానులు, మొత్తం కూడా పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. వాళ్ళు ముందు నుంచి కూడా, ఎందుకంటే గత బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉందనేది పూర్తి స్థాయిలో వాళ్ళకి తెలియదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించే అంశం కావచ్చు, అట్లా నీటిపారుదల శాఖలో కావచ్చు, ఇట్లా రెవెన్యూ సంబంధించి, ఇట్లా విద్యుత్ శాఖకు సంబంధించి ఒక్కొక్క శాఖలో పెద్ద ఎత్తున అప్పుల కుప్పగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ మన అసెంబ్లీ సాక్షినే ప్రభుత్వము బయటపెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవన్నీ నిజాలు తెలుసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీలు ఎవరు ఉండలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. అందులో భాగంగానే కేశవరావు కాదు, కడియం శ్రీహరి కావచ్చు, ఇటు దాన నాగేందర్ కావచ్చు, రంజిత్ రెడ్డి కావచ్చు, పసునూరు దయాకర్ కావచ్చు, ఇట్లా సిట్టింగ్లో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపుకు చూస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో 10 ఏళ్లలో తెలంగాణలో ఇంత విధ్వంసం జరిగిందా అనేది వాళ్ళకి కొంత ఆత్మవిమర్శలో పడినటువంటి సిచ్యువేషన్ ఉంది నేతలందరూ కూడా. ఈ 10 ఏళ్లలో నిధుల నియామకాల కోసమే మన తెలంగాణ మనం సాధించుకున్నామనే ఒకే ఒక హోప్తో బీఆర్ఎస్లో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అనుకున్నారు, గద్దెనెక్కిన తర్వాత విద్రోహ పార్టీ అయిందనేది స్వచ్ఛంగా వాళ్ళే చెప్తున్నటువంటి
పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇట్లా నేతలందరూ కూడా ఇవాళ గత 10 ఏళ్లలో చేసినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పాలన ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రజలకు ఏమాత్రం అవసరం వచ్చింది కాదనేది నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక తాజాగా వీళ్ళందరూ కూడా నేతలందరూ కూడా ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అట్లా మొత్తం ఎక్కడికక్కడ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా నేతల నుంచి గ్రామీణ నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, ప్రజా పరిపాలన వైపు చూస్తున్నారు. ప్రజా పరిపాలనను ఇవాళ చూసి నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే వీళ్ళందరూ కేశవరావు, కడియం శ్రీహరి, కడియం కావ్య కావచ్చు, లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న నేతలందరూ కూడా ఇవాళ ఆ ప్రజా పరిపాలనలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ వైపుకు చూస్తున్నటువంటి నేపథ్యం ఇవాళ రాష్ట్రంలో ఉంది. అందులో భాగంగానే ఎందుకంటే వీళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే వెళ్ళినటువంటి ఉన్నారు. గర్వాపసి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం. అందులో భాగంగా నేతలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ప్రజా పరిపాలన కూడా ఇవాళ మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే వడ్డీ లేని రుణాలు అందుతున్నాయి. ఒక్కొక్క సంఘానికి 25 లక్షలు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ వడ్డీ లేకుండా. అంటే ఒక్కొక్కరికి 15 మంది సభ్యులు ఉంటారు మహిళా సంఘంలో. ఆ 15 మందికి ఒక్కొక్కరికి దాదాపు 1,50,000, 2 లక్షల దాకా వడ్డీ లేని రుణాలు పొందుతున్నారు. ఇవాళ ఇప్పటికే రైతన్నలు కూడా ఆ వైపుకు వడ్డీ లేని రుణాలు రైతుల్లో కూడా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం చూస్తుంది, రుణమాఫీ చేసేందుకు కూడా ప్రభుత్వాలు చూస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ప్రజా పరిపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి నేతలు తిరిగి సొంత గూటికి చేరే ప్రయత్నంలో అయితే మిగతా నేతలు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా చాలామంది నేతలు కూడా టచ్లో ఉన్నారు. ఈ 2-3 రోజుల్లో ఎన్నికల కంటే ముందే మొత్తం కూడా నేతలందరూ కూడా కాంగ్రెస్ వైపుకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సర్తాజ్. ప్రజలైతే విరక్తి కలిగి మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. నాయకులందరూ కూడా ఎవరైతే ఇంతకుముందు తెలంగాణ రావాలి, తెలంగాణ బాగుపడాలని చెప్పి ఏదైతే పనిచేసినారో సతీష్ లాంటి వాళ్ళందరూ కూడా వారు ఆ పార్టీలో ఉన్నప్పుడు అక్కడ నాయకులు కూడా అహంకారంతో నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, వారికి ఎక్కడ కూడా ప్రాధాన్యతగా ఇవ్వకపోవడము, ఇవన్నీ కూడా చూసి ఈరోజు సతీష్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మొన్ననే వారు రేవంత్ రెడ్డి గారితో కలిసి వారి బ్లెస్సింగ్స్ తీసుకొని ఈరోజు వారు కాంగ్రెస్లో చేరడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా 17 సంవత్సరాల ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం లోపల మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి లోపల కొనసాగి మరి తెలంగాణ రాష్ట్ర సమితి లోపల కొనసాగినంతసేపు కూడా ఆ బానిస సంఖ్యల మధ్య ఉక్కు పాదాల కింద అణచివేయబడుతున్నటువంటి తరుణంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా అవన్నీ కూడా దిగమింగుకొని ఆ పార్టీలో కొనసాగి మరి ఆ పార్టీ లోపల కొనసాగిన తర్వాత ఈ మధ్య వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాలు, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్లు కూడా చేసి ఎంతోమంది ఆత్మహత్యలకు అదేవిధంగా విడాకులకు కూడా కారణభూతులైనటువంటి ఈ పార్టీ లోపల కొనసాగడం ఇష్టం లేక మరి తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్తుంటే కడుపు కట్టుకొని చేతులు కట్టుకొని మనం అందరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని చెప్పి, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా దోచుకొని ఇవాళ వాళ్ళు కుటుంబానికి మేలు చేసుకున్నారే తప్పితే తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కానీ తెలంగాణ అభివృద్ధికి మాత్రం ఏమాత్రం దోహదపడలేదు. నిన్నొక స్కామ్ లోపల యాదాద్రి లోపల కూడా 400 కోట్ల స్కామ్ అట. ఇటువంటి స్కాములన్నీ జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి లోపల కొనసాగలేక మరి ఇన్ని రోజులు ఈ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతూ మరి ఈరోజు స్వేచ్ఛవాయువు పీల్చుకునే విధంగా స్వేచ్ఛవాయువును పీల్చుకున్నట్టుగా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ లోపల రేవంత్ రెడ్డి గారి సమక్షం లోపల దీపదర్శి మున్షి సమక్షం లోపల రేవంత్ రెడ్డి గారి సారథ్యం లోపల ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఈ 100 రోజులలో దాదాపు 6 గ్యారెంటీలు కూడా అమలు పరిచినటువంటి సందర్భం లోపల తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి జెండాను
నేలకేసి కొట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువాను ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యం లోపల ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర